వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. मातरम मातरम जोहार मुरली नायक वंदे भारत माता वंदे भारत माता की जय जवान जय जवान जय जवान भारत माता की जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान माता की भारत माता की मातरम वंदे मातरम भारत माता की भारत माता की बोलो भारत माता की देश చెప్పే కొంచెం వల్ల भारत माता के भारत माता के वंदे 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 भारत माता की माता की भारत माता की वंदे मातरम वंदे मातरम ఈ రోజు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి మొన్న జరిగిన సింధూర్ ఆపరేషన్లో మన భారతదేశం ఏదైతే అనుకుందో సాధించిన ఘన విజయం అందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మన సత్తా ప్రపంచ దేశంలోనే అందరికీ తెలిసింది. రష్యాకి కానీ అమెరికాకి కానీ తర్వాత చైనాకి కానీ అందరికి కూడా మనం ఏమైనా తెలిసింది. ఎందుకంటే పట్టిన పట్టు విడిసే పరిస్థితి లేదు, వస్తే వదిలేదు. ఏదున్నా కూడా ఈరోజు సింధూర్ ఆపరేషన్లోనే ఏమైనా కూడా అందరికి తెలిసే విధంగా మన మోడీ గారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎంతోమంది త్యాగాలు కూడా ఈరోజు ఆ యుద్ధంలో చనిపోయిన చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను మౌనం పాటిస్తూ ఉన్నాం. ఏదున్నా కూడా ఒకటే చెప్తా ఉన్నాను నేను, మనం ఏమనేది ఈరోజు మన సత్తాయం అనేది మన భారతదేశం సత్తాయం అనేది కూడా చూపించడం జరిగిందని చెప్పేసి కూడా మరోసారి తెలియజేస్తాను. ముఖ్యంగా మన భారతదేశం ఉద్దేశం ఏమంటే మిలిటెంట్లని ప్రోత్సహించాలని చెప్పేసి ఉద్దేశంతో వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఇప్పుడు గారు మోడీ గారు చెప్తా ఉన్నారు. ఎన్నో తప్పులు చేశారు, పాకిస్తాన్ వాళ్ళు ఎన్నో తప్పులు చేశారు. ఎందుకంటే ఈ మిలిటెంట్లు ప్రోత్సహించడం ఒకటి, దాంతోపాటు మనకి సంబంధించిన కాశ్మీర్ కూడా ఆక్రమించుకోవడం ఒకటి, మళ్ళా మన దీంట్లో జరిగినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి 26 మంది దారుణ హత్య చేయడం ఒకటి, ఇవన్నీ కూడా ఇప్పుడు
దానికి బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఏం చేశారు వాళ్ళ అమాయకులు? ఏదో టూరిజం పోయింటే పాల్గామ్లో జరిగినటువంటి 26 మందిని పుట్టలు పెట్టుకున్న ఈ మిలిటెంట్లకి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉంది. ఏదైనా కానీ అలాంటి వాడిని తరిమి కొట్టే పరిస్థితిలో ఉండే పరిస్థితి ఉండాలని చెప్పేసి ఇప్పుడు మన ఇండియా వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు మన సింధు ద్వారా తెలియజేసిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ని కూడా వదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహంతోనే మిలిటెంటర్లు కూడా పెరిగిపోయిండేది. గతంలో నుంచి చూస్తూ ఉన్నాం. బిన్ లాడెన్లు అయితేనేమి, మసూద్ అయితేనేమి, ఉన్నటువంటి వీళ్ళంతా మిలిటెంటర్లు కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఆశ్రయం ఇచ్చే పరిస్థితి పాకిస్తాన్లో జరుగుతూ ఉంది. కాబట్టి 9 స్థావరాల్ని 25 నిమిషాల్లో మనోళ్ళు భారతదేశం సైనికులు వాళ్ళని ఛేదించడం జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఏదన్నా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో భారతదేశం వెనకడిగేసే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఈరోజు నిరూపించడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఏదైనా కానీ పాకిస్తాన్ వాళ్ళు మిలిటరీని ప్రోత్సహించుకుంటూ పోయే పరిస్థితి ఉండదు. ఉన్నా కూడా భారతదేశం వదిలే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాం. మంది బాగా స్ట్రాంగ్ ఉంది, మనతో ఆయుధాలు బాగున్నాయి, అన్ని రకాలుగా ఎదుర్కొనే శక్తి ఉంది. ఎందుకంటే శాంతియుతంగా పోతా ఉన్నాం మనం. ఏదున్నా కూడా గతంలో కొన్ని తప్పులు జరిగినాయి. ఎందుకంటే ఆ రోజుల్లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన కాశ్మీర్ని అక్రమంగా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. మోడీ గారు కూడా ఆక్రమించిన కాశ్మీర్ని వాపసు ఇవ్వాలా, నీటి జలాల్లో కూడా మనకు అన్ని విధాలుగా సమానత రావాలని చెప్పేసి ఉద్దేశంతో అది కండిషన్లు పెట్టడం జరిగింది మన మోడీ గారు. ఏదున్నా ఏ దానికి కూడా వెనకడిగే ప్రసక్తే లేదు, మిలిటెంట్లు వదిలే ప్రసక్తే లేదు. దమ్ము ధైర్యం ఉంటే ఏదున్నా పోరాటం మేము ఎప్పుడు కూడా సిద్ధం ఉంది భారతదేశం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనా కానీ, రష్యా కానీ, అమెరికా కానీ, మిగతా దేశాలు కానీ మన వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకు చాలా మంది ఇజ్రాయెల్ కూడా సపోర్ట్ చేసింది. ఏ రకంగా కూడా భారతదేశం మంచి పని చేస్తూ ఉంది. వాళ్ళు ఏ విధంగా కూడా తప్పు చేయకపోయినా కూడా ఈ మిలిటెంట్ల ద్వారా, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న మిలిటెంట్ ద్వారా కూడా భారతదేశం ఎంటర్ అవుతా ఉన్నారు. అక్కడ ఉన్న వారిని నరమేధం చేస్తా ఉన్న ఉద్దేశంతోనే ఈరోజు అన్ని విధాలుగా మనం యాక్షన్ తీసుకెళ్ళాం. కాబట్టి మనకు గౌరవం మిగిలిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకు అనుగుణంగానే ఈరోజు మనం ఈ అందరూ పార్టీలకు అతీతంగా మనము ఆందోళనలో కూడా అందరు కలిసే ఈరోజు వాళ్ళకి మన విజయాన్ని తెలియజేసేదానికి కూడా ఈరోజు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో మన సైనికులందరికీ కూడా నేను ఒకటే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన రాయలసీమలోనే మన హిందూపురం మన జిల్లాలో మన మురళి నాయకుడు చనిపోవడం బాధాకరంగా ఉంది. ఏదున్నా కూడా అలాంటి వాళ్ళకి అందరూ కూడా ఆర్థికంగా సాయం అందించే విధంగా ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించినారు, 25 లక్షలు ఆర్థికంగా సాయం చేశాడు. ఆ రకంగా ఈరోజు అందరూ కూడా నా వంతు కూడా మురళి ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయలు విరాళం చెప్పేసి చెప్పడం జరుగుతాం. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కలుస్తాం. ఆ కుటుంబానికి ఈ చెక్కును కూడా 1 లక్ష రూపాయల చెక్కును అందిస్తా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.